కావాలని జనాలు కోరుకుంటున్నారంటే పగడ్బందీగా చెప్తున్నా ఈ పార్టీ తప్ప ఇంకే వేరే పార్టీ లేదు. రైట్. ఇదే విషయంపై ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారో గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, దానికన్నా ముందు ప్రభుత్వం ఇచ్చి పెట్టండి, ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము కార్డ్స్ ఇచ్చాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నది, మేము ఇయ్యలేదు అనేది అయితే ఉన్నదో వాస్తవం కాదు. మేము ఖచ్చితంగా ఇచ్చాము, కానీ మేము దాన్ని బహిర్గతం చేయలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ప్లస్ ఉచితాలకు సంబంధించి ఉచిత బియ్యం ఏదైతే ఉన్నదో మేము స్కూల్స్కు కానీ అదే పాఠశాలలకు కానీ హాస్టల్స్ కానీ ఖచ్చితంగా సన్న బియ్యమే ఇచ్చాము అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సన్న బియ్యం మేమే ప్రవేశపెట్టామని ఏదైతే చెప్పుకుంటున్నదో ఇది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? అదంతా అబద్ధం అండి. మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పుడు 6 కిలోలు బియ్యం ఇస్తున్నా అని చెప్పారన్న. 6 కిలోల్లో 4 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సన్న బియ్యం. సన్న బియ్యం ఇవ్వమని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుందండి. కరోనా టైం నుంచి కూడా సన్న బియ్యం ఇవ్వమంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఇచ్చారు, ఎన్ని మంత్స్ ఇచ్చారండి? అప్పుడు కూడా అవైలబుల్ ఉన్నప్పుడు ఇచ్చాం, కంటిన్యూషన్ ఇచ్చారా? అవైలబుల్ ఉన్నప్పుడు ఇచ్చాం. అదే అది ఎంత వరకు ఉంది? 1 మంత్ 2 మంత్స్. ఇది ఎన్నాళ్ళు ఉంటుందనే తెలియదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు సన్న బియ్యం 2 మంత్స్ నుంచి ఇస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. మీకు గురుకుల పాఠశాలకు గానీ మీరు ఒక చిన్న అంశము మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఒకటి మిమ్మల్ని ఏమంటలేదు, నిన్న మిమ్మల్ని మీరు సుదీర్ఘంగా మాట్లాడండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. ఒక తెలంగాణకే సన్న బియ్యం నడుస్తున్నదా, లేకపోతే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్న మీ రాష్ట్రాల్లో కూడా అంటే వాళ్ళు బియ్యం తినరు కాబట్టి గోధుమలు ఇస్తారు. వాళ్ళకి గోధుమలు తినే వాళ్ళకి గోధుమలు ఇస్తున్నారు, బియ్యం రైస్ తినే వాళ్ళకి రైసు. ఎవరికి ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా రైసే అండి, సన్న రైసే, సన్న బియ్యమే. సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యమే ఇస్తున్నారు ప్రతి చోట సన్న బియ్యము. మహారాష్ట్ర ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి గోధుమలు ఇస్తారు. వాళ్ళు రైస్ తినరు కాబట్టి గోధుమలు అవైలబుల్ గా వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది. దాంట్లో ఏంటంటే మీరు 6 కిలోలు ఇస్తున్నారు అన్నారు. అది కేంద్ర ప్రభుత్వమే 6 కిలోలు అనౌన్స్ చేసిందండి. దాంట్లోంచి 4 కిలోలు కేంద్రం ఇస్తే 2 కిలోలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వమే ముందుంటుంది. మీరు అన్నట్టు వాటికి కూడాను మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబట్టే మనకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకునేది అంతా ఎవరు అంటే మేమే ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. అవంతా అబద్ధము. మొత్తం కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బొమ్మ పెట్టాల్సింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ బొమ్మ వాళ్ళ ఫోటో పెట్టడము, అంతకుముందు కేసీఆర్ ఫోటో పెట్టడము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడము, అట్ట పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారే తప్ప మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఎవ్వరూ కూడా బయటికి చెప్పట్లేదు. అది చెప్తే మీకు కూడా ఇంకా బెనిఫిట్సే ఉంటాయి, కానీ వేరేవి ఏమి ఉండవండి. కానీ మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు మేము చెప్పుకోలేకపోయామన్నారు? మీరు చెప్పుకుంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పాలి కాబట్టి మీరు చెప్పుకోలేకపోయారన్నా. లేకపోతే మీరు మీ సొమ్ము మీరు పెడితే చెప్పుకోకుండా ఉంటారా? చెప్పండి, మీరే చెప్పండి ఒక మాట. అది మీ సొమ్ము కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాబట్టి అది ఎక్కడ బయటకు వస్తుంది అనే భయంతో మీరు చెప్పకుండా మీరు ఉన్నారు కాబట్టి సక్సెస్ కాలేకపోయారని నా అభిప్రాయం. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనతో ఇప్పుడు మన హనుమంతు గారు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి, హనుమంతు గారు